జప్పునే అత్తాన కాబట్టి జల్దీనే వచ్చేసిన. చలో ఇక కడమ వార్తలన్నీ జప్ప చూసేద్దాం పాండ్రి. పోరడుగదా ఎత్తుకపోయినట్టు పోపు డబ్బాలలో దాచిన పైసలు కూడా ఎత్తుకపోయిండు మా మామ. ఇక ఏమనాలే నేను మరి తీసుకుపోయిండు కానీ ఏం చేస్తున్నాడో కదా. ఒక మంచి పని కోసం అన్న చందా అన్న, ఒక మంచి పని కోసం నీకు తోచినంత అన్న. నమస్తే అన్న. ఒక మంచి పని కోసం మీకు తోచిన సహాయం ఏదన్నా, 1 రూపాయి 2 రూపాయి 5 రూపాయి 10 రూపాయి 100 రూపాయి 10 20 30 40 100 ఆప్కా మర్జీ అన్న. అగో చూసిర్రా, నా దగ్గర పైసలు ఎత్తుకపోయిందే గాక ఇంకా చందాలు అడుగుతుండు. వాళ్ళని కూడా మోసం చేస్తాడా ఏంది? పేరు చెప్పిన వినోద్ కుమార్ యాదవ్. పైసలు ఇయ్యన్న ఎంతో అంట. తోచిన కాడికి చందా ఇయ్యవే 50 ఒకటి రాయనా. థ్యాంక్ యూ. ఓ మామ, ఇప్పుడు వినాయక చవిత దుర్గమ్మ నవరాత్రుల ఏమో ఇప్పుడు చందా అడగబడుతుంది. అమ్మ మీకు దోచింది ఎంతో అంత, రూపాయి నుంచి 100 రూపాయల దాకా మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదమ్మా. అరే దేవుని కోసం కాదు కూడా, దేవుని లాంటి మనిషి కోసం చందా అడుగుతున్నా నేను. దేవుని పేరు చెప్పి పైసలు నొక్కేద్దామనా నీ ప్లాను? మంచిగా ఉండదు చెప్తున్నా. ఆ బుక్ పెన్ను పక్కకు పెట్టి చక్కగా రా. అన్న నమస్తే. పవన్ కళ్యాణ్ తెలుసు కదా నీకు. పవన్ కళ్యాణ్ గారి కోసం చందా వసూలు చేస్తున్నాము. అంటే ప్రేమతోటి నీకు రూపాయి అయితే రూపాయి, నీతోటి ఎంత అయితే అంతే చందా ఆయన కోసం. పేరు చెప్పన్నా. రాజమోహన్. జనసేన పార్టీ తరపు నుంచి మనం ఏదో ఉడతా సాయంగా మనం చేయబోతున్నాం. పేరన్నా రాజమౌళి. ఎంత అన్నా? 100. అగ్గో, పవన్ కళ్యాణ్ కోసం గీని చందాలు అడుగుతుండేంది? అసలు నీకు గింత నన్ను సిగ్గున్నదాయే? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నావా? ఛీ, సిగ్గులేదు నీకు. అసలు వసూలు చేసే చందాలు పవన్ సార్ పార్టీకా నీ జేబులకా? ఎందుకు కూడా నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? నేను నిజంగా చెప్తున్నా, పవన్ సార్ కోసమే ఈ చందాన్ని వసూలు చేస్తున్నా నేను. అమ్మతోడు కూడా నన్ను నమ్ము, పవన్ సార్ కోసమే నేను చందా వసూలు చేస్తున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవరి చెవుల పూలు పెడుతున్నావు? అయినా నువ్వు చందా ఇస్తే పవన్ కు డబ్బులు లేవని తీసుకుంటాడా? ఒక్క సినిమా తీస్తే ఆయనకి బోలెడు పైసలు. అందరు అట్లనే అనుకుంటారు కూడా. ఇంత ముందంటే సినిమాలు చేసేది ఆయన మందం ఆయనకు సరిపోతుండే. కానీ ఇప్పుడు రాజకీయంలోకి వచ్చిండు కదా, పైసలు కావాలి కదా, పార్టీకి పెట్టాలి కదా. 10 ఏళ్ల సంది పార్టీని నడిపించిండు, ఇంకా పైసలు చాలా సరిపోతలేవు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లకు పైసలు కావాలి కదా కొద్ది గొప్ప. అందుకనే ఎంతో కొంత ఆసరా అవుతుందని నేను ఇట్లా చందాలకు తిరుగుతున్నా. అబ్బా, రాజకీయం చేస్తే టికెట్లు అమ్ముకుంటే పైసలు, విరాళాలు అడిగితే పైసలు, ఫారినర్ల నుంచి స్పెషల్ ఫండింగ్, దానికి తోడు సినిమాలు. ఇక పవన్ కు పైసలు కరవని నువ్వు చందా అడుగుతున్నావు అంటే నేను నమ్మాలనా? అరే నేను తాగుతా కావచ్చు, తిరుగుతా కావచ్చు, నేను పనికి మనలోనే కావచ్చు, కానీ ఒక మంచి పని చేస్తుంటే సపోర్ట్ చేయాలనా లేదా? పవన్ సార్ మంచిగా చేస్తున్నాడు, పార్టీ కోసం కష్టపడుతున్నాడు, పబ్లిక్ ఏదో మంచి చేయాలని అనుకుంటున్నాడు. ఇట్లా నేను చందాలు చేసి నేను సపోర్ట్ చేస్తే ఇంకింత ఏదైనా చేస్తాడు కదా మంచిగా. అందుకని చందాలు వసూలు చేస్తున్నా, అన్న తప్పే ఉన్నది. తోసిన కడకన ఒక మంచి పని కోసం, పవన్ కళ్యాణ్ సార్ కోసం రూపాయి నీ ఎంతన్నా. అరే మళ్ళా ఇంకో నువ్వు ఎక్కువ చేస్తున్నావు. నేను ఆడికి అత్తే నీ బండారం మొత్తం బయట పెడతా. పవన్ కు పైసలు కావాలంటే ఆయన ఫ్యాన్స్ తలా 1 రూపాయి ఇచ్చినా సరిపోతుంది తెలుసా? అరే కూడలా, ఆయన అందరి లెక్క అందరినీ ఆశించే మనిషి కాదు కూడలా. అందుకని ఆయన ఉన్న ఒక ఇల్లును కూడా అమ్ముకొని కూడా సిద్ధమైండు, అమ్మకానికి కూడా పెట్టిండు, అమ్ముడు కూడా పోయింది. అది ఏంది? పవన్ సారు పైసల కోసం సొంత ఇల్లు అమ్ముకున్నాడా? మరి లేకపోతే ఏమనుకున్నావు కూడా, జీరో పాలిటిక్స్ బడ్జెట్ అంతే అంత ఆశామాషి ముచ్చట్నా? అది అయ్యే పనేనా? అందుకనే పాపం పవన్ సార్ ఇన్నేళ్ళు సినిమాలలో చేసిన పైసలేమో మంచిగా పార్టీ కోసం 10 ఏళ్ళు నడిపించిండు. ఇప్పుడు ఎలక్షన్లకు లేవు కదా పైసలు. ఇగో ఇట్లా ఏదో తిప్పల పడి ఆయనకున్న ఇల్లును కూడా అమ్మేసిండు. పాపం ఉన్నాయన్నీ అమ్ముకుంటున్నాడు. అంత కష్టం ఉంటే ఫ్యాన్స్ ని తలా ఒక చెయ్యమనొచ్చు కదా, లేదంటే పోటీ చేస్తున్న వాళ్ళను ఖర్చు పెట్టుకోమని అనొచ్చు కదా. అరే ఆయన అందరిలాంటి పొలిటీషియన్ కాదు కూడా, కుడి చేత్తో చేసింది ఎడమ చేత్తో తెలవనియదు అనుకునేటోడు. అవును, మరి అందరూ ప్యాకేజ్ ఇస్తారు అంటారు కదా. అరే అంటారు కూడా, నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడితే పతిపచ్చ పోలు అన్నికనేది ఉన్నది అంటారు. అరే ఆయనకు నిజంగా గంతగనం అవసరం ఉంటే ఈ పార్టీ పెట్టుకొని అమ్ముకోవాలి నా సీట్లు. ఏ సినిమాలు చేస్తే సరిపోవా? ఆయన ఒక రోజుకు 2 కోట్లు వస్తాయి కూడా. నువ్వు పెట్టిన పోపు డబ్బాల పైసలు తీసుకొచ్చిన కదా, అవి నీకే తెచ్చి తప్పో. ఏదో పవన్ సార్కి ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అయితే మన తరపు నుంచి కూడా ఏదో ఒక సహాయం ఉంటుందని అనుకున్నా, కానీ వద్దులే, నేను తెచ్చి తప్పో. వద్దులే మామ, నువ్వు మంచి పని చేస్తుంటే నేనెందుకు వద్దంట? ఏదో తెలియక తిట్టినా, నా పైసలు కూడా పవన్ సార్కు చెందరాయి. థ్యాంక్స్ కూడా, ఇప్పటికన్నా నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు. సరే, ఇంకా కొంచెంసేపు కలెక్షన్ చేసుకొని మన జనసేన పార్టీ ఆఫీస్ పోయి సార్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసి వస్తా నేను. అన్న అప్ప చెప్పాలి కదా లెక్కలు, మనకెందుకు పరసొమ్ము పాము వంటిది.
పోయి ఇచ్చేసి సార్కు ఈ రంగు చెప్పేసి వస్తా. పైసలు సంపాదించుకునే లీడర్లను చూసినాం, పైసలు తీసుకునే ఓటర్లను చూసినాం, కానీ రాజకీయం కోసం ఇల్లు అమ్ముకున్నాడైతే పవన్ సార్నే చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళే కదా ఈ సమాజానికి కావాల్సింది. అన్నట్టు నిన్నటి జెండా సభలో చంద్రబాబుతో కలిసి పాల్గొన్న పవన్ సారు పొత్తులతో అధికారంలోకి రాబోతున్నామని జనసేన జెండా టీడీపీ జెండా ఊపి మరీ చెప్పిండు. ఇక అట్లనే జగన్ సారుకు వార్నింగ్ ఇచ్చుకుంటా ఖచ్చితంగా ఓడిస్తా, అధపాతాళానికి తొక్కేస్తా అని గట్టిగా చెప్పిండు. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో. పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య. పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్. పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ. పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్, గుర్తుపెట్టుకో. నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే, గుర్తుపెట్టుకో. చూసిండ్రు కదా, పవన్ సారు జెండా మీటింగ్ లా వైసీపీ లీడర్లకు జరంత గట్టిగానే సురకలేసిండు. ఇక మరి పవనాల్ సారు ఇట్లంటే వైసీపీ లీడర్ లూకుంటారా? వాళ్ళు కూడా తగ్గేదేలే అని పవనాల్ సారు డైలాగ్ ప్రతి డైలాగ్ ఇడుస్తున్నారు. చూడాలే మరే పోను పోను ఏపీ ఎలక్షన్లు ఎటువంటి టర్నింగ్ తీసుకుంటాయో. ఇక ఇవ్వాల ఇయాల్టి సిటీఆర్ వార్తలు జబర్దస్తుగా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి వార్తలతోని మళ్ళా రేపు ఇదే టైంకు ఇక్కడనే కలుద్దాం. ఇక మరి తెలుసు కదా, చెప్పేదేమున్నది, చూస్తానే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.